వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అపార్ ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి రండి. ఇది డిజిలాకర్ మనందరికి తెలుసు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి నేను చివర్లోకి చెప్తా, వీడియో ఎండింగ్లో చెప్తా. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీ పేరు మీద అకౌంట్ ఉంటే చూపెడుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చూపెడుతుంది పైన ఇది ఉంటేనే. ఓకే, సో కింద క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదా, సో లేని వాళ్ళు మొత్తానికి అపార్ ఐడి కొత్తగా క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా వచ్చింది. అండ్ వెరిఫై యువర్ ఐడెంటిటీ, మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆధార్ నెంబర్ ఆర్ విఐడి అంటే వర్చువల్ ఐడి నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఖచ్చితంగా ఆధార్కి లింక్ ఉన్న అంటే ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి, అట్లా ఓటీపీ వస్తుంది. ఎంట్రీ చేసి వెరిఫై మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఒక కొత్త పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ప్రతిసారి మీరు లాగిన్ అవ్వడానికి ఆ పిన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నేను కొత్త పిన్ సెట్ చేసుకొని కంప్లీట్ మీద క్లిక్ చేసిన మీకు డిజిలాకర్ అనేది హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉన్నాక మరి అపార్ ఐడిని క్రియేట్ చేయాలి కదా మనం ఇప్పుడు. అంటే లెఫ్ట్ సైడ్లో సెర్చ్ డాక్యుమెంట్స్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇదంతా ఎక్కడ కనిపించదు, సెర్చ్ డాక్యుమెంట్స్ లెఫ్ట్ సైడ్. సో దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సెర్చ్లో అపార్ అని టైప్ చేయండి. సో అపార్ అన్న ఒకటే, ఏబిసి ఐడి అన్న ఒకటే. ఓకే, సో అపార్ అని సెర్చ్ చేసి అంటే అట్లా సెర్చ్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ నేను ఇందాక అనుకున్నాం కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ అపార్ ఐడి అని కనిపిస్తుంది, దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ ప్రకారం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది అండ్ జెండర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ టైప్లో సో రూల్ నెంబర్ ద్వారా మీరు ఎంట్రీ చేయొచ్చు, రిజిస్టర్ నెంబర్ ద్వారా ఎంట్రీ చేయొచ్చు, ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా, అండ్ న్యూ అడ్మిషన్ అయితే న్యూ అడ్మిషన్. ఓకే, సో ఇది ఎక్కువగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు చేయాలనుకుంటే న్యూ అడ్మిషన్ మీద క్లిక్ చేయండి. అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ అయితే కనుక మీ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఉంటాయి, వాటిని సెలెక్షన్ చేసుకోండి. సో నేనైతే న్యూ అడ్మిషన్ సెలెక్షన్ చేసుకున్నాను, ఎందుకంటే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేద్దామని అనుకుంటున్నా, లేదా పీజీ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి. సో ఐడెంటిటీ వాల్యూ అంటే నేను డిగ్రీ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి దీనికంటే ముందు ఏదైనా ఐడెంటిటీ వాల్యూ అంటే నథింగ్ బట్ హాల్ టికెట్ నెంబర్ నేను ఇచ్చుకుంటున్నా. సో కాబట్టి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని కానీ లేకపోతే రోల్ నెంబర్ కానీ ఇవ్వచ్చు. అండ్ కింద అకాడమిక్ ఇయర్, సో 2026లో నేను జాయిన్ అవుతున్నాను కాబట్టి అకాడమిక్ ఇయర్ సెలెక్షన్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసిన. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఎట్ ఎక్కడ మీరు, సో ఇక్కడ సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ బోర్డ్స్ ఉంటాయి, అన్ని రకాల యూనివర్సిటీస్ ఇక్కడ ఉంటాయి. సో నేను చెప్పిన కదా, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో చదవాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి అంబేద్కర్ యూనివర్సిటీలో. సో నేను ఎక్కడ ఉన్నదని యూనివర్సిటీ, నాకు సంబంధించిన యూనివర్సిటీస్ నేను సెలెక్షన్ చేసుకుంటున్నా, మీకు సంబంధించింది మీరు సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు సంబంధించి నేను సెలెక్షన్ చేసుకున్నా, ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అండ్ ఇక్కడ మనకు గెట్ డాక్యుమెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కొంచెం అది అటు ఇటుగా మీరు సెలెక్షన్ చేసుకున్నా కూడా పెద్ద క్రియేట్ అయితే అది పెద్ద నష్టం ఏం లేదు. ఓకే, సో చూడండి, సో ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఫెచ్చింగ్ కంప్లీటెడ్, గో టు ఇష్యూడ్ డాక్యుమెంట్స్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, ఇందాక ఆధార్ ఒక్కటే ఉండే, ఇప్పుడు అపార్ ఐడి కూడా క్రియేట్ అయింది, దీని మీద క్లిక్ చేయండి. సో అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇది కథం, మీకు అపార్ అనేది జనరేట్ అయింది. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అన్నమాట. సో అది నోట్అవుట్ చేసుకోండి. అండ్ ఇంతవరకు అపార్ ఐడి కావాల్సిన వాళ్ళు ఇంతవరకే, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లామినేషన్ చేసుకుంటారా, యువర్ చాయిస్, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ అన్నా కదా, సో మీరు డైరెక్ట్గా abc.gov.in అనే వెబ్సైట్కి రండి. ఓకే, ఆ వెబ్సైట్ కూడా లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో ఇక్కడ రైట్ సైడ్కి మీరు చూడండి లాగిన్ ఆర్ రిజిస్టర్డ్ అని కనబడుతుంది కదా. సో ఏబీసీ ఐడి రెండు రకాలుగా చేసుకోవచ్చు అని నేను అనుకున్నాం కదా, ఇది రెండో పద్ధతి. సో ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే
మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొబైల్ అనే దాని మీద మీరు సెలెక్షన్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే అది. అండ్ కింద సైన్ అప్ అనే బటన్ ఉంది కదా, కొత్తగా న్యూ యూజర్స్ వాళ్ళు కింద న్యూ యూజర్ సైన్ అప్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది. అండ్ మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టుగానే మీ యొక్క ఏదైతే యూనివర్సిటీ కావచ్చు, బోర్డు కావచ్చు, అది సెలెక్షన్ చేసుకోమని అంటది. హ్యాపీగా ఈ విధంగా సెలెక్షన్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అది. ఈ విధంగా అపర్ ఐడి కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇట్లా 2 రకాలుగా చేసుకోవచ్చు. క్లారిటీగా కరెక్ట్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.